ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యము, నా సన్నిధికి వచ్చినట్టుగా నేను వానిని చేరదీసెదను. ఇదే యెహోవా వాక్కు. ఇర్మియా గ్రంథము 30వ అధ్యాయము 21వ వచనము. ప్రజలారా, మన దేవుడైన యెహోవా ఈ విధంగా సెలవిచ్చుచున్నాడు, నా సన్నిధికి వచ్చినట్లు నేను వానిని చేరదీసెదను అని. ప్రజలారా, దేవుని యొద్దకు చేరటమంటే, ఆయన సన్నిధికి రావటమంటే చీకటిని విడిచి వెలుగులోనికి రావటము, పాపమును విడిచి పరిశుద్ధతలోనికి రావటము, అపవాదిని విడిచి దేవుని యొద్దకు రావటము, బంధింపబడిన స్థితి నుండి విడిపింపబడి స్వతంత్రులుగా దేవుని యొద్దకు రావటము, గ్రుడ్డితనము గల జీవితం నుండి విడిపింపబడి చూపు కలిగిన వారంగా, జ్ఞాన దృష్టి కలిగిన వారంగా మారటము. ప్రజలారా, అయితే ఏలాగున మనుషులు ఇట్టి అంధకార లోకంలో, చీకటి లోకంలో, ఇటు భయంకరమైన లోకంలో ఎన్నో తరతరాల నుండి ఆచారాలతో మూఢభక్తితో బంధింపబడిన ఈ ఊబి నుండి, లేక నిండా మునిగిపోయిన ఆ పాపపు స్థితి నుండి, పూర్తిగా శాపగ్రస్తమైన స్థితి నుండి జనులు ఇంత గొప్ప వెలుగైన, పరిశుద్ధుడైన, ఆత్మస్వరూపి అయిన, సత్యమైన దేవుని యొద్దకు ఎలాగును రాగలరు? ఈ మనుషులను వారి యొక్క హృదయాలను మార్చడము, వారి యొక్క స్వభావము మార్చడము మన వలన కాదు. మనము వారికి దేవుని గూర్చి, ఆయన వాక్యమును గూర్చి బోధించగలుగుతామేమో కానీ, వారికి మంచి మాటలు చెప్పుదామేమో కానీ, మార్పు వారి యొద్ద నుండి మొదలవ్వవలెను, క్రియ వారి యొద్ద నుండి రావలెను. ప్రజలారా, రాతి గుండెను, బండబారిన హృదయమును సైతము కరిగించి వారి హృదయాంతరంగంలో నుండి మార్పును కలిగించినది కేవలము దేవుడు మాత్రమే. ఆయన లేనిదే మనమేమీ చేయలేము. ప్రజలారా, చరిత్రలో ఎన్నో వ్యక్తుల యొక్క మార్పు మనం చూడవచ్చు. ఒకప్పుడు వారు నరహంతకులుగా, వ్యభిచారులుగా, జీవితాన్ని పాడు చేసుకునేవారుగా, అహంకారులై గర్విష్ఠులై ఉన్నవారు, భయంకరమైన విగ్రహారాధికులుగా ఉన్నవారు, నరమాంసభక్షకులుగా ఉన్నవారు. అంత మాత్రమే కాక లోకంలో ఉన్నవారిని కూడా చూస్తే, వారి యొక్క సాక్ష్యములు చూస్తే, త్రాగుబోతులైన వారు, తిరుగుబోతులైన వారు, వేశ్యలు, అప్పులు చేస్తూ విచ్చలవిడిగా జీవించేవారు, వ్యసనాలతో మునిగిపోయిన వారు, దేవుడు లేడని నమ్మేవారు, మూర్ఖుల వలె, కోపిస్తుల వలె జీవిస్తూ ఇంటివారిని, బయటవారిని వేధిస్తూ బాధించేవారు. వీరందరూ అద్భుతంగా మారి వారి యొక్క బంధకాల నుండి, పాత పాపపు చీకటి జీవితం నుండి విడిపింపబడి ఆనాడు నేడు ప్రభువు కొరకు గొప్ప సాక్షులుగా, గొప్ప పరిచారకులుగా, గొప్ప మిషనరీలుగా, గొప్ప విశ్వాసులుగా జీవించి చివరకు హతసాక్షులుగా మరణించుటకు కూడా వెనుక తీయలేదు. ఇట్టి జీవితము ఎలాగున సాధ్యమైంది? దేవుడు వారి హృదయంలో క్రియ జరిగించినందున, వారిని ఆయన ఆత్మతో ముట్టినందున, వారి బ్రతుకుల్లో వెలుగును పుట్టించినందున. అది దేవుని వాక్యం వినుట వలన కానీ, దర్శనముల వల్ల కానీ, మరి ఎలాగునైనా దేవుడు మనుషులను మార్చగలడు. ఆయన సెలవిచ్చెను గదా, నా సన్నిధికి వచ్చినట్లు నేను వారిని చేరదీసెదను అని. గనుక ప్రజలారా, దేవుడు ఖచ్చితంగా మనుషులను మార్చును. వారి హృదయములను, వారి బ్రతుకులను, వారి యొక్క స్వభావమును సైతము ఖచ్చితంగా మార్చును. ఆయనకు అసాధ్యమైనదంటూ ఈ లోకంలో ఏదీ లేదు. అందుకు మనము ఆయనను వేడుకొనవలెను. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈరోజు మీరిచ్చిన ఈ వాక్యమును బట్టి మీకు స్తోత్రములు దేవా. మీకు అసాధ్యమైనదంటూ ఏదీ లేదయ్యా. మిమ్మును ఎరుగకనే మా ఇంటిలోని వారు, మా చుట్టూనున్న వారు ఎందరో అపవాది వలన నశించిపోతున్నారు. తండ్రి, వారు మీ సన్నిధికి వచ్చినట్లుగా, మీ చేత రక్షింపబడినట్లుగా, విడుదల పొందినట్లుగా, మీ సాక్షులుగా మారుటకు వారికి సహాయము దయచేయమని ప్రార్థిస్తూ, సమస్త మహిమాగంతులు మీకే చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్.